శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతి నమ. శివాయ గురు నమ. శ్రీ కామేశ్వరుడి నమ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఖ్య మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూలై 19వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో బుధుడు, కర్కాటకంలో రవి గురువు, సింహరాశిలో శుక్రకేతువులు, కుంభరాశిలో రాహువు, అదేవిధంగా మీన రాశిలో శని. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం చాలా వరకు బాగుంది. గడిచిన వారం కంటే ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పొచ్చు. ఆరోగ్యరీత్యా మంచి ఆరోగ్యపరమైన వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా విదేశీ సంబంధించిన విషయాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు సానుకూలపడుతుంది. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అంతకంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని దానికంటే మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఎప్పటి నుంచో మీరు కలలు కంటున్న ఉద్యోగం వస్తుంది. అదేవిధంగా నూతన గృహ ప్రయత్నాలు చేస్తున్న వారికి, వాహన కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఈ వారం చక్కగా అవి కలిసి వచ్చే విధంగా గ్రహాదులు గోచరిస్తోంది. సంతానం సంబంధించిన విషయాలు చక్కగా బాగున్నాయి. సంతాన విద్యకు సంబంధించిన విషయాలు కూడా మీరు చక్కగా ఉంది. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఒక శుభవార్త వినే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి, పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఏదైనప్పటికీ దైవానుగ్రహం వల్ల, లాభస్థానంలో గురువు ఉండడం వల్ల, గురువు అనుకూలంగా ఉండడం వల్ల ప్రతి ఒక్కటి శుభాలు కలిగే విధంగా గ్రహాదులు గోచరిస్తుంది. రాశ్యాధిపతి, దశమాధిపతి అయిన బుధుడు దశమ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా వ్యయాధిపతి అయిన రవి లాభస్థానంలో ఉన్నారు. సప్తమ చతుర్థాధిపతి అయిన గురువు కూడా లాభస్థానంలో ఉన్నారు. వివాహ సంబంధించిన విషయవహారాలు ఒక ముందుకు వెనక్కి వెళ్ళిపోయి ఎవరైతే అనుకుంటారో అది చక్కగా మళ్ళీ ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు, అదే కదా స్త్రీలకేనా, మీరు నాకు చెప్తున్నాను, మర్చిపోతున్నా, నాకు ఫ్లో తెలియట్లేదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంది. నూతన వ్యాపారం ప్రారంభిద్దాం అనుకుంటారు. అయితే వ్యాపారం కొంతకాలం ఆగి ఉద్యోగంలోనే స్థిరమైన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేయండి. ఉద్యోగంలో కొంతకాలం చేసిన తర్వాత అప్పుడు వ్యాపారం ప్రారంభించండి. ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి ముందు వ్యాపారం ప్రారంభిద్దాం, మనకు అన్నీ తెలుసు అనుకుంటారు. కానీ కొన్ని సొంతంగా తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి నష్టపోతారు. మీ తెలివితేటలు అన్నీ అమోఘం. మీకున్న టెక్నాలజీ, మీకున్న నాలెడ్జ్బుల్ చాలా బాగుంటుంది, 10 మందికి ఉపయోగపడుతుంది. కానీ మీకు వచ్చేసరికి అనాలోచిత నిర్ణయాలు, అనాలోచిత ఖర్చుల వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. ఎక్కువగా కాస్మెటిక్స్కి ఖర్చు పెట్టడం, బ్యూటీ మీద కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల మిగతా వాటి మీద కాన్సన్ట్రేషన్ లేకుండా పోతుంది. వాటి విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలలో ఒక ఫ్లాట్ కానీ ల్యాండ్ కానీ కొనుగోలు చేస్తారు. ఎప్పటి నుంచో కోర్టులో నలుగుతున్న కేసు ఏదైతే ఉందో స్థిరాస్తి సంబంధించింది, అది మీకు రావడం అనేది ఒక సంతోషకరమైన వార్త అని చెప్పచ్చు. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి చిన్న చికాకులు ఉంటాయి. మనం ఎంత కష్టపడ్డా కూడా పేరు రావట్లేదు ఉంటుంది. కానీ మీరు అవన్నీ పక్కన పెట్టి మీ ప్రయత్నాలు, మీ ఉద్యోగరీత్యా మీరు చేసే ఏదైతే ఉందో అది చేయండి. దైవానుగ్రహం వల్ల మంచి ఫలితాలు తర్వాత లభిస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా 4 మంగళవారాలు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించండి. నరదృష్టి అధికంగా ఉంటుంది. మీరు ఏమి చేయకపోయినా సరే మీరు బాగానే కష్టపడుతున్నారు లేదా బాగానే సంపాదిస్తున్నారు అని ఈర్ష్య దేశాలు ఎక్కువగా ఉంటాయి. అదే పక్క వాళ్ళు ఉండొచ్చు, బయట వాళ్ళు ఉండొచ్చు, ఇంట్లో వాళ్ళు ఉండొచ్చు. కాబట్టి ఇటువంటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా సరైన ఫుడ్ అనేది తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా వైద్య రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఒక శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమార్చన చేసి పులిహార నైవేద్యం కింద పెట్టండి. ఈ 3 రంగాలు ఉన్నవారికి తద్వారా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ పని పూర్తవుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం చాలా వరకు బాగుంది. వివాహ సంబంధించిన విషయాలు ఒక కొలిక్కి వస్తాయి, సంబంధం కుదురుతుంది.
సప్తమంలో శుక్రకేతువులు ఉన్నారు. భాగ్యాధిపతి చతుర్థాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో ఉన్నారు. అష్టమ పంచమాధిపతి అయిన బుధుడు పంచమ స్థానంలో ఉన్నారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఎప్పటి నుంచో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏవైతే బాధిస్తున్నాయో అవి కనుమరుగే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యరీత్యా మంచి మంచి వాతావరణం ఏర్పడుతుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు సానుకూలపడుతుంది. తల్లి తరపు నుంచి రావాల్సిన మీ స్థిరాస్తి ఏవైతే ఉందో మీ చేతికి అందుకు వస్తుంది. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఖర్చుల విషయంలో మటుకి వెనకాడరు. ఖర్చు ఎంతైనా పర్వాలేదు, మనం ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తారు. ఆ ఒక్క విషయంలో తప్ప మిగతా అన్ని విషయాలు ఈ వారం బాగుంది. ఆ ఖర్చుల విషయంలోనే కొంచెం జాగ్రత్త వహించండి. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి, బ్యాంకింగ్ సెక్టర్స్లో ఉన్న వారికి చాలా వరకు బాగుంది. బ్యాంకింగ్ సెక్టర్స్లో ఉన్న వారికి ఈ వారం మంచి అవకాశాలు కలిసి వస్తాయి. దాన్ని సద్వినియోగపరుచుకుంటారు కూడా. మీ తెలివితేటలతోటి, మీ వాక్ చాతుర్యంతో 10 మందిని మెప్పించగలుగుతారు. ఒక పదవి కోసం ఏదైతే మీరు ఆశిస్తున్నారో ఆ పదవి ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కొంతవరకు అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ప్రతిదీను డీప్గా థింకింగ్ చేయడం, ప్రతిదీను నెగిటివ్గా ఆలోచించడం వల్ల కొంత నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. అన్నీ బాగున్నాయి, భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు, కానీ మనసు వేరుగా ఆలోచిస్తున్నాం, ఎందుకు ఆలోచిస్తున్నాం అని ఆలోచన చేయండి. మనకున్న దాంట్లో మనం ఉందాం, చక్కగా దేవుడిచ్చిన దాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఒకరి మీద మనకి యాస లేకుండా, ఒకరి మీద ఈశ్వరద్వేషాలు లేకుండా మనం బతకాలి, ఉండాలి అని ఆలోచనతో రావాలి. ఎందుకంటే మీరు చక్కగా ఆలోచించిన చెప్పుడు మాటలు విని తద్వారా మోసపోయే అవకాశం మీరే ఉంది. కాబట్టి ఏదైనా సరే 10 మంది 10 రకాలుగా చెప్తారు, కానీ ఎదుటి వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ ఆలోచించిన విచక్షణ జ్ఞానం మీకు ఉంటుంది. కాబట్టి అది అన్నీ ఆలోచించండి. ప్రతి చిన్న విషయానికి మనం నెగిటివ్గా వెళ్ళడం వల్ల అది మీకు నష్టపోయే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఫైనాన్స్ పరంగా నష్టం ఉంటుంది. మీ పక్కన ఉన్న వాళ్ళే మోసం చేసే అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అందరూ బాగానే ఉన్నారనుకుంటారు, కానీ అంత వెనక నుంచి డబ్బులు వెళ్ళిపోతుంటాయి, ముందు నుంచి చక్కగా ఉంటారు. మనకేంటి, మన వాళ్ళు బాగానే ఉన్నారు, మనకు బాగానే చూసుకుంటున్నారు అనుకుంటాం. కానీ డబ్బు విషయంలో మటుకి మీరు కనుక కరాఖండిగా లేకపోతే నష్టపోయే అవకాశం తప్పకుండా గ్రహాలు గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. దూర ప్రాంత విషయాల్లోనూ ప్రయాణాల విషయంలో కొంత జాగ్రత్త వహించండి. తద్వారా లాభపడగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ వృత్తులతో దీపారాధన చేయడం, మంగళవారం నాడు, శుక్రవారం నాడు లక్ష్మీ తామర వృత్తులతో, జిల్లేడు వృత్తులతో కలిపి దీపారాధన చేయండి. ఒక శనివారం నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం చేసి ఒక బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వండి. తద్వారా కొన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు శుక్రవారం కానీ ఆదివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మేన్ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రాబడి ఎంత ఉందో ఖర్చు అంతే ఉంటుంది. ₹1కి ₹3 ఖర్చు పెడతారు. ఖర్చు చేసే విధానంలో చాలా వరకు సేవింగ్స్ చేద్దాం అనుకుంటారు, అది మీ చేతిలో ఉండదు. ఏదో రకంగా ఖర్చు అయిపోతూనే ఉంటుంది. అయితే ఖర్చుల విషయంలో మటుకి మీరు కనుక దృఢమైన సంకల్పంతో నిర్ణయం తీసుకుంటే అది తప్పకుండా చేయగలరు.